వెల్కమ్ టు ఐ డ్రీమ్. టమాటా రేటు బాగా పెరిగిపోయింది. తగ్గించాలంటే ఏం చేయాలి? రైతుకి గిట్టుబాటు అవ్వాలంటే ఏం చేయాలి? తగ్గించాలంటే వీలు లేదు. ఈ కాయ చూపిస్తుంటే ఎలాగుంది? అంటే చెట్టు నుంచి డైరెక్ట్ తెంపినట్టు ఉంటుందా లేదంటే మేము తెచ్చింది కాయ ఎట్లా మార్కెట్లోకి నేరుగా వస్తుంది. ఎక్కడ కానీ నేల కానీ డిసీజ్ దీనికి ఏమి ఉండదు. టమాటా లేకపోతే కూర కానీ పప్పు కానీ అవ్వట్లేదు. రైతు గిట్టుబాటు అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ప్రస్తుతం అన్నమయ్య జిల్లా అంగళ్ళు దాదాపు 50,000 బాక్సులు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిలో 100 రూపాయలు ఉంటాయి. ఇక్కడ మాత్రం 60 రూపాయలు ఉంటుంది. ఇక్కడ సప్లై డిమాండ్ బట్టి రేట్లు పెరుగుతుంటాయి. ఇక ప్రస్తుతం అంగళ్ళు టమాటా మార్కెట్లో రేట్ ఎలా ఉంది, ఇక్కడ టమాటాకి క్వాలిటీ ఎందుకు ఉంటుందనే విషయం అంతా మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు టమాటా తీసుకుంటే బహిరంగ మార్కెట్లో 60 రూపాయల నుంచి 100 రూపాయలు కనిపిస్తుంది. ఇక్కడ ఎలాగుంది? ఇక్కడ టమాటాకి మిగతా జిల్లాల టమాటాలకు తేడా ఏంటి? ఇంత రేటు పెరిగింది కదా అని రైతుకి ఏమైనా లాభం వస్తుందా? రైతు ఈ రోజులు దిగుబడి తక్కువ ఉంది, ఎక్కువ రేటు ఉండింది. ఒక 2 days 3 days ముందు ఇంకా ఎక్కువ ఉండింది. ఇప్పుడు తగ్గింది రేటు, కొంచెం దిగుమతి ఎక్కువైంది రైతులకు. అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు. ఇక్కడ దిగుమతి చేసే దాంట్లో రైతులు క్వాలిటీ పెడుతున్నారు. వ్యవసాయం చేసే దాంట్లో కట్లు కట్టి సీడ్ అంతా వెరైటీగా నీట్గా ఉండేదంతా ఇక్కడ రేట్లు ఎక్కువ పోతున్నాయి. అక్కడ అనంతపురం ఆ ఏరియాలో రేటు తక్కువ ఏమంటే నేలలో వదిలేస్తారు చెట్లు. అవి భూమి సాయిలు అవి ఇవి ఎగిరి కొంచెము డస్ట్గా ఉంటుంది కాయ. దానికి దీనికి వారాదే. ఈ కాయ చూపిస్తుంటే ఎలాగుంది? అంటే చెట్టు నుంచి డైరెక్ట్ తెంపినట్టు ఉంటుందా లేదంటే మేము తెచ్చింది కాయ ఎట్లా మార్కెట్లోకి నేరుగా వస్తుంది. ఎక్కడ కానీ నేల కానీ డిసీజ్ దీనికి ఏమి ఉండదు. ఆ విధంగా క్వాలిటీ ఉంటుంది ఈ అంగళ్ళు మదనపల్లి ఏరియాలో క్వాలిటీ. అది మీకు మెయిన్. అంటే అదొక్కటే కాకుండా పులుపు కూడా దీనికి ఎక్కువ ఉంటుందా దానికి ఎక్కువ ఉంటుంది? రెండు ఒకటే, క్వాలిటీ అంతా ఒకటే. కానీ వ్యవసాయంలో ఇక్కడ ఖర్చు ఎక్కువ పెడతారు రైతు. కట్టెలు నాటడము, చెట్లు పురి కట్టడము. కొన్ని టమాటాలకి పైన మొలకలతో కొమ్ములతో వస్తాయి కదా, అది నాట ఇవి నాట అవి కొమ్ములతో వచ్చేది నాటునే అవి ఒకటో రారా వస్తాయి. అయితే ఈ సైడ్ వస్తాయి, బ్యాక్ సైడ్. ఇప్పుడు బెంగళూరు టమాటాకి మొత్తం ఇక్కడ మా అంగల్ టమాటాకి తేడా ఏంటి? రెండు ఒకటే. అక్కడ ఇంకా ఏమంటే బెంగళూరు వరకు పోతాయి, కోలారు అక్కడంతా. ఇక్కడ నుండి దిగుమతి అక్కడ కూడా అవుతుంది. ఆ ఏరియాలో వాళ్ళు ఈ ఏరియాలో ముందు అక్కడ క్వాలిటీ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఇక్కడ ఉంది. రెండు ఈక్వల్ ఇప్పుడు తేడా ఏమి. ఇప్పుడు ఇక్కడ రేట్లు పెరిగాయి టమాటాలు, రైతుకి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదు మధ్యలో ఉన్న దళారులు తినడానికైనా? అట్లేం లేదు, డైరెక్ట్ కదా. అంత మధ్యలో దళారులకి ఏమి వాళ్ళకి గిట్టుబాటు వాళ్ళకి కావచ్చు, బయట నుండి ఎత్తుకోవచ్చు, గిట్టుకుండా పోవచ్చు. ఇక్కడ నేరుగా యాక్షన్ అనమాట. ఏం పలుకుతుందో మార్కెట్లో పోటీలో అట్లే ఉంటుంది. ఇప్పుడు క్యాన్ వచ్చింది, క్యాన్కి ఎన్ని ఉంటాయి? ఇందులో 30 కేజీలు ఉంటుందా? 30 కేజీలు. 30 కేజీలు క్యాన్లో ఆక్షన్ ఎలాగేస్తారు దీన్ని? ఇప్పుడు సవాల్ పెట్టేస్తారు వ్యాపారస్తులు అంతా నిలబడుకొని, ఇక్కడ ఈ క్రేట్కి ఏం రేటు అని చెప్పేసి పాడతారు. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి వదిలేస్తూ పోతారు అంతే. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చేసరికి మీకు అక్కడ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఖర్చు అంతా దాని మీద పడాలి. అక్కడ రేటు పెరుగుతుంది, 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు. టమాటా రేటు తగ్గించాలంటే ఏం చేయాలి? ఇంకా తగ్గించాలంటే ఎట్లంటే దిగుమతి తగ్గిపోయిందంటే అట్లా కుదరదు. రైతులు పోయి చెడిపోతారు కదా. దిగుమతి రేట్లు తగ్గించేయండి అంటే ఇప్పుడు ఎక్కువ ఒకసారి అయిపోతుంది. అన్ని స్టేట్లో పండినప్పుడు రేటు ఉండదు. ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఇంత మటుకు అమ్ముతా ఉన్నాయి. అంత లెక్క పంట పెట్టినారంటే అది కూడా ఉండదు. అప్పుడు లాస్ అయిపోతాం మేము. ఇప్పుడు మరో రైతు మనతో ఉన్నారు. చెప్పండి అన్న, టమాటాలు కూర అనగానే పప్పు అనగానే టమాటాలు లేకుండా వంట ఉంటుంది. మరి అటువంటి టమాటాలు 100 రూపాయలు అంటే కొనుక్కోవడం సామాన్యుడికి మరి ఎలా కష్టం కదా అది? సామాన్య ఇది లేదు. చికెన్లో కూడా వాడే ఎందులోనే టమాటా ఉండాలి. మరి టమాటా అంత రేటు పెడితే ఎలా కొనుక్కోవడం? దాని పెట్టుబడి కూడా అట్లే, ఖర్చు కూడా అట్లే. ఎంత వస్తుంది ఒక టమాటా కేజీకి? మీకు కేజీ పండించడానికి ఎంత ఖర్చు వస్తుంది? 10 రూపాయలు వస్తుంది. అంటే ఎన్ని రోజులు పండుతుంది ఒక పంట? 75 రోజులు. 75 రోజులు దీన్ని కాపలా కాసుకోవాలా? అంటే మీరు విత్తనం భూమిలో వేసిన తర్వాత ఎన్ని రోజులు కాపలా కాయాలి? దీన్ని ఎంత జాగ్రత్త తీసుకుంటారు? 75 రోజులు విత్తనం వేసిన తర్వాత 80 రోజులే వేస్తారు. విత్తనం వస్తుంది, మధ్యలో వర్షాలు ఎండలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎండ ఎక్కువైనా ఒక రాగం ఉంటుంది, వాన ఎక్కువైనా ఒక రాగం ఉంటుంది. ఆ టమాటాల రేట్ ఇది తగ్గిన అవ్వదు, ఇంకా తగ్గుతుంది. దాన్ని తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? ఏ కాలంలో? ఈ కాలంలో ఈనింటి ఇక్కడ. ఎలా? ఇప్పుడు ఇది తగ్గిపోయింది అనుకో కాయలు ఆటోమేటిక్, అప్పుడు రేటు పెరుగుతుంది. అంటే పంట ఉందా ఇప్పుడు? పంట ఉంది. ఇప్పుడు వచ్చే కాయలు ఏమైందంటే అన్ని ఏరియాలో ఈ టైంలో రావు పంటలు. ఎండకు మే నెలలో బూడ్చినట్టు ఇప్పుడు వస్తాయి. మే నెలలో అన్ని ఏరియాలో పంట రాదు. ఇక్కడ అంగళ్ళు మదనపల్లి టమాటాకి ఫేమస్ అవడం కారణం ఏంటి? ఆస్లీ హిల్స్ వాతావరణం, చల్లదనం. మరి అనంతపురం వీరికన్నా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. ఆడ పూత రాదు, వచ్చిన కాయ రాదు, సైజు రాదు ఎండకు.
అది ఫేమస్ ఏమంటే ఈ ఎండకు తగ్గుతుంది, మిగతా ఏరియాలో ఎండకు పండరాదు. సురేష్ గారు చెప్పండి, పంట ఎప్పుడు వేశారు, ఎన్ని రోజులు పడుతుంది, దీనికి పడ్డ కష్టం ఏంటి? ఇది 70 డేస్కు కాపు వస్తుంది సార్. ఫస్ట్ కటింగ్ 70 రోజులకి పంట చేతికి వస్తుంది. ఫస్ట్ ఎలా నాటారు మీరు? అంటే టమాటా అనగానే మిగతా జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే కింద భూమికి తాకుతూ పండుతాయి, కానీ మదనపల్లిలో తీసుకుంటే స్పెషల్ కనిపిస్తుంది ఇక్కడ. చెప్పండి దీనికి స్పెషల్ ఏంటి? సత్తులు బాగా ఇచ్చినాము, చెట్టు బాగా పెరిగింది, ఎరువులు తోలినాము, దెబ్బెరువు, కాంప్లెక్స్లు ఎక్కువ వేసినాము, ఇంకా స్ప్రేయింగులు టైం టు టైం వాడుతూ వచ్చినాము. యాక్చువల్గా ఇది ఎందుకు కట్టినారు? ఎందుకు కట్టారు? కట్టకపోతే ఇది గాలి వానకి నిల్చదు. కాపు ఎక్కువ వచ్చిందంటే కింద పడిపోతుంది, దానికి సపోర్ట్ కట్టినాము. కట్టుంటే పంట బాగా ఎగబడుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో టమాటాలకి మచ్చలు వస్తుంటాయి, పురుగులు పడుతుంటాయి, కానీ పందరపల్లి టమాటాకి మచ్చలు లేకుండా వస్తుంది. కారణం ఏంటి? దానికి లేట్ చేయకన్నా ఎప్పుడు వాడే స్ప్రేయింగ్ అప్పుడు చేసుకుంటా ఉంటే లాకు చూస్తాము, దానికి ఏ రోగం ఉంది అది వెంటనే తీసుకొని వెళ్ళి చూపిస్తాము, దాని తగ్గట్టుగా స్ప్రే ముందు ఇస్తారు, అది వాడతాను. కింద మరి ఎందుకు టర్పాలు వేశారు? ఈ గడ్డి ఏమీ లేకన్నా, అంటే కలుపు మొక్కలు రాకుండా. రాకన్నా ఈ సాల్లో కూడా గడ్డి లేకన్నా క్లీన్గా పెట్టుకుంటే పురుగు అనేది ఊచిగి పురుగు అట్లాంటి. మరి రోజు వాటర్ వేస్తారా? డైలీ వాటర్ పెడతాం. అంటే డ్రిప్ సిస్టమా? ఈ డ్రిప్ వీటిల్లో వాటర్ వస్తుంది, ఈ హోల్స్లో కాపుతాయి. ఇప్పుడు టమాటా బయట మార్కెట్లో 100 రూపాయలు కిలో ఉంది, ఇక్కడ ఎంత ఉంది మదనపల్లిలో? ఇక్కడ ఇది క్రేట్ లెక్కన పోతాయి సార్. ఓ రోజు 1500, 1600, 2000 కూడా అమ్మినాయి మొన్న. ఇప్పుడు 2-3 రోజుల నుంచి డౌన్ అవుతుంది, 1100 అట్లా వస్తుంది. రేటు ఎట్లుంటుందో చెప్పలేము. ఇప్పుడు బయట రేట్లో 100 రూపాయలు ఉన్నప్పుడు రైతు గిట్టుబాటు అవుతుంది ఇక్కడ? 100 రూపాయల గిట్టే రైతు గిట్టుబాటు అవుతుంది. కానీ కొన్నిసార్లు టమాటాలు ఎక్కువ పండి రోడ్ల మీద పడి చెల్లిపోయిన రైతులు చూసాం. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంటుంది? పంటలు ఎక్కువ వచ్చేసి ఒకసారి డిమాండ్ తక్కువ అయిపోయిందంటే సరుకు పెరగడమే నిలిపేయాల్సి వస్తుంది, కూలీలు కూడా రావు, అప్పుడు అంతా లాస్ వచ్చేస్తుంది. రేటు పెరిగింది కదా, రైతు గిట్టుబాటు అవుతుంది అప్పుడు? ఇప్పుడు ఈ రేట్లు ఉంటే కూడా ఒక 700-800 అట్లా పోతే గిట్టుబాటు అవుతుంది, దాని లోపల పోతే ఏం గిట్టుబాటు కావాలి. క్రేట్కి వచ్చేసి బత్తీలతో సహా 30 కిలోలు వస్తాయి. 30 కిలోలు ఎంత పడుతుంది? 1600-1700 పోతాయి. ఇప్పుడు 1600 పడితే గిట్టుబాటు అవుతుంది. కానీ ఇదే రేటు సంవత్సరం పొడుగు ఉండదు కదా? ఉండదు. మరి అప్పుడు లాస్ వస్తుంది సార్, తక్కువ పోతే లాస్ వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు పంట వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మనం పెడతాము, రేట్లు ఉంటే పర్లేదు, రేట్లు లేకపోతే లాసే. జనరల్గా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టారు కదా మార్కెట్ యార్డ్లో, పల్ప్ కోసం, స్టోరేజ్ కోసం. యూటిలైజ్ చేయటం లేదా? అది ఎవరు ఇంకా ఎంత చేయలేదు. ఇప్పుడు పంట ఎండాకాలం ఎలాగండి మరి వాటర్ సీజన్కి? ఇప్పుడు మరి కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు పంటకి గిట్టుబాటు అవుతుందా లేదా? పంట టమాటా రేటు బాగా పెరిగిపోయింది, తగ్గించాలంటే ఏం చేయాలి? రైతుకి గిట్టుబాటు అవ్వాలంటే ఏం చేయాలి? తగ్గించాలంటే వీలు లేదు. తగ్గించాలంటే పంట ఎక్కువ వచ్చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మామూలు యావరేజ్గా అమ్ముతుంది. ఇప్పుడు 2 మంత్స్ నుండి యావరేజ్ 1000-1500 నుంచి మామూలుగా అమ్ముతా ఉంది. ఈ రేట్ ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. దీంట్లో ఈ రేటు ఉంటే రైతుకి గిట్టుబాటు అవుతుంది, కానీ కొనుక్కున్న ప్రజలు మాత్రం కష్టం అవుతున్నారు కదా. ప్రతి కూర టమాటాలు కూర అవ్వదు. అవునవును. ఈ 2 నెలలే కదా సార్, 2 నెలలు 3 నెలలే. మళ్ళీ ఈ 3 నెలలు అయిపోయిందంటే నీకు 3 రూపాయలకైనా కాయ చిక్కుతుంది.
ఎందుకు? 3 రూపాయలు ఎక్కువ పంట ఎక్కువ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అంతా అన్ని జిల్లాల్లో అన్ని డిస్టిక్లోనే పంట అన్ని డిస్టిక్లోనే పంట యావరేజ్ అందరికీ పండిపోతుంది. ఈ వేసవి కాలంలో మనకు మాత్రమే దిగుబడి వస్తుంది అనమాట. ఓన్లీ కోలార్ డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ ఇట్లా ఈ 2 డిస్టిక్లోనే ఎక్కువ పంట వచ్చేది. దానివల్ల కొంచెం మనకు ఇదవుతుంది. ఇక్కడ కానీ ఎక్కువ పంట ఎక్కువ వచ్చేసిందంటే ఈ రేట్లు కానీ ఉండాలి. 200, 300 కనీసం లేబర్ కానీ. అవునా? అయ్యో, అంటే వర్షాలు పడిన తర్వాత పంట ఎక్కువ వస్తుందా? వర్షాలు పడి ఆల్మోస్ట్ అంత ఎక్కువ ఉంటుంది పంట. అప్పుడు రైతులు గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు కాదు, ఎంత పెట్టినా లాసే తప్ప రైతుకు గిట్టుబాటు అనేది. ఈ 2 నెలలే మీకు? ఈ 2 నెలలే ఏమన్నా పంట. అందులో ఈసారి పంట కొంచెం పైలు ఎండ క్లైమేట్కి పంట ఎక్కువ రావట్లేదు. దానివల్ల కొంచెం పంటకు ఈ రేట్ ఉంది. లేదు పంట ఎక్కువ వచ్చింది 500-600తోనే ఇదైంది. మరి కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పన్నా. ఇక్కడ టమాటా రేటు బయట చూసుకుంటే 100 రూపాయల కిలో ఉంది, ఇక్కడ 60 రూపాయల కిలో ఉంది. 60 రూపాయలకి అమ్మితేనే రైతు గిట్టుబాటు అవుతుంది. అవును, కానీ కొనుక్కునే వాళ్ళకి మాత్రం గిట్టుబాటు కావట్లేదు. బయర్లు మామూలే సార్. కొనుక్కునే వాళ్ళంటే ఇంట్లో వండుకునే వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదు. టమాటా లేకపోతే కూర కానీ పప్పు కానీ అవ్వట్లేదు. మరి సామాన్యుడు కొనుక్కోవాలంటే టమాటా రేటు తగ్గాలంటే మరి రైతు గిట్టుబాటు అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు గిట్టుబాటు కదా సార్, ఎక్కువ ధర లేవు కదా. ఇప్పుడు మాకు గిట్టుబాటు ధరే, డబుల్ రేట్లు ఏమి లేవు ఆడ. కాకపోతే మదనపల్లి డివిజన్లో వాతావరణం బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం క్రాప్ సార్. బయట అయితే వర్షాలకు డిసీజులు వచ్చి ఈ మచ్చలు పడి ఇంకా కొంచెం నీళ్ళ ప్రాబ్లము, వాటర్ సోర్స్ తక్కువ ఉండే తాగా కొంచెం డ్యామేజ్లు అవుతాయి. కాకపోతే మా ఏరియా కాబట్టి మదనపల్లి డివిజన్లో ఆశ్రీ హిల్స్ ఏరియాకు మంచి వాతావరణం. అంటే మదనపల్లి టమాటాకి ఎందుకు అంత రేటు? మదనపల్లి టమాటాకు ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తుంది సార్, రవాణాకు సహకరిస్తుంది. నీకు ఢిల్లీ 48 అవర్స్ పోయినా కూడా డ్యామేజ్ కాదు సార్. నీకు హాఫ్ క్వాలిటీది 48 గంటలు ప్రయాణం చేసినా కూడా డ్యామేజ్ కాదు. ఫుల్ క్వాలిటీ పెరకరు సార్, అది ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తుంది. కానీ పులుపు ఎక్కువ అంటారు దీంట్లో, నిజమేనా? మిగతా టమాటా పులుపు ఏం లేదు సార్. నాటి రకాలు అయితే పులుపు ఉండే, ఈ సీడ్ రకాలు పులుపు లేవు. టమాటా రేట్ ఎప్పుడు తగ్గుతుంది? ఇంకా టమాటా రేటు ఉత్తర దేశంలో క్రాపులు పోటీ పడినప్పుడు తగ్గుతుంది సార్. ఉత్తర భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు తగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ నింటి లీడ్ ఎక్కువ కదా. ఇప్పుడు మదనపల్లి నుండి ఢిల్లీకి వాళ్ళంటే లీడ్ ఎక్కువ. హర్యానా ఆ ఏరియాలో అయితే ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంటుంది కదా. అక్కడ ప్రొడక్షన్ ఎక్కినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఒక్కోసారి టమాటాలు రేట్ పడిపోయి రైతులు తీసుకొచ్చి రోడ్ల మీద పడేసే రోజులు కూడా కనిపిస్తాయి. ఉన్నాయి సార్, కోకలుగా ఉన్నాయి. అప్పుడే సార్ రోడ్ల మీద అనంతపురం డిస్టిక్లో వాళ్ళు మామాదిరి కాకుండా విస్తీర్ణాలు ఎక్కువ వేస్తారు. వాళ్ళు మామాదిరి ఖర్చు పెట్టరు, పేపర్ వేసి ప్లాంటేషన్ చేస్తారు. వాళ్ళకి వచ్చి మార్కెట్ ఈ నుంచి 300 కిలోమీటర్లు కదా అనంతపురం, ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ 300 తగ్గుతుంది కదా, వాటికి వచ్చేస్తారు. వాళ్ళు లోకల్లో వాళ్ళు సరిపోతారు. బయట సరుకులు ఉత్తర భారతదేశంలో వచ్చిన సరుకు లోకల్లోనే సరిపోతుంది. ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ కొట్టడం రారు కాబట్టి ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది. ఆగస్టు చివరికి మామూలుగా తగ్గుతూ ఉంది సార్. ఆగస్టు చివరికి. కానీ కొంతమంది రైతులు ఇప్పుడు అంటే 2 నెలలు మీకు పంట గిట్టుబాటు అవుతుంది. 2 నెలల 10 రోజులు అవుతుంది పంట రావాలి. కానీ తర్వాత మీకు గిట్టుబాటు కానప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తాం సార్, వదిలేస్తాం. లేబరు ఈ కెమికల్స్ అన్నీ వాళ్ళకి వదిలేస్తాం. మరి అప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందా? ప్రభుత్వాలు ఆదుకునే క్వశ్చనే లేదు సార్. అది కాదన్నా, ఇప్పుడు అందరి డిమాండ్ సప్లై బట్టి మీరు డిమాండ్ 2 ఉంటాయి కదా. ఇప్పుడు
ఇప్పుడు మేము డిమాండ్ చేయడానికి లేదు మార్కెట్ ఇప్పుడు మార్కెట్ వచ్చింది కదా, దీన్ని జాగ్రత్త కాపాడుకొని ఎప్పుడైతే సప్లై ఉండదో ఆ టైంలో వాడుకుంటే అవదా? గుడౌన్లో లేవా మీకు? ఇక్కడ అప్పుడు వాతావరణం వర్షాకాలంలో క్రాప్ అంత సహకరిస్తారు. ఇక్కడ మచ్చలు వస్తాయి, డిసీజ్ వస్తాయి. ఎండకే ఏమన్నా ఏప్రిల్ మేలో పెట్టుకోవాలా, పంట తీసుకోవాలా, డబ్బులు చేసుకోవాలా. మామూలుగా 8వ నెలలో ప్లాంటేషన్ చేస్తారు, వాటికి డిసీజులు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. టమాటా మదనపల్లి టమాటా అనేది ప్రత్యేకత అంటున్నారు ఇక్కడ రైతులు. ఇక్కడ ఉన్న హార్సీ హిల్స్ చల్లటి వాతావరణంతో చక్కగా. అవును సార్, మదనపల్లి డివిజన్లోనే ఎక్సలెంట్ వాతావరణం టమాటాలు. ఇట్లా రామసముద్రము, ఇట్లా హార్సీ హిల్స్, ఇట్లా కొరగలకోట ఎండింగ్, ఇట్లా వచ్చి సీకుల వైపు చెక్ పోస్ట్, ఈ ఏరియాలో వాతావరణం బాగుంటుంది. మదనపల్లి టమాటా తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, దీని పులుపు ఎక్కువ ఉంటుంది, దీని మీద మచ్చలు కానీ ఇలాంటి మరకలు కానీ కనిపించు. సెకండ్ క్వాలిటీ అయినా సరే 48 గంటలు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కేవలం దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో వాతావరణం బాగుండడంతో ఖచ్చితంగా వస్తుంది. అయితే ఒక రేటు మాత్రం ఇప్పుడు రేటు ఉంది, కానీ ఆగస్టు తర్వాత రేటు పడిపోయే అవకాశం ఉంటుంది. కేవలం ఈ 2 నెలలు మాత్రమే మాకు గిట్టుబాటు అవుతుందంటూ ఇక్కడ టమాటా రైతులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శంకర్తో మురళీధర్, మదనపల్లి.